చేయవలసిన సహోదరి సహోదరులందరికీ ప్రభునామమున వందనము తెలియజేస్తున్నామండి. నిన్నటి బైబిల్ తరగతిలో మనము ఇశ్రాయేలీల చరిత్ర పుస్తకాలలో మొదటి పుస్తకము యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం గురించి మనం నేర్చుకుని ఉన్నాం. ఈ దినమున న్యాయాధిపతులు అనే గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తాం. న్యాయాధిపతులు దేవుడు ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చడానికి ఏర్పాటు చేసిన రక్షకులు వాళ్ళు. ఇశ్రాయేలీలు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి త్వరితగతినే వారి చుట్టూ ఉన్న ప్రజలతో వారి విగ్రహాలతో కలుసుకుని దేవుని కోపాన్ని చవి చూశారు. వాళ్ళు దేవుని కోపం వలన శిక్షింపబడ్డారు ఇశ్రాయేలీలు. ఆ శిక్షలో భాగంగా దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు తన ప్రజలైన వారిని. శత్రువుల నుంచి మరలా విడిపించాడు వారి ప్రార్థనలు విని. వారిని విడిపించడానికి వారికి ఒక రక్షకుణ్ణి పుట్టించాడు ఆయా కాలాల్లో. ఆ రక్షకులే న్యాయాధిపతులు. 15 మంది న్యాయాధిపతులు ఉన్నట్టుగా మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. పరమందున్న దేవుడు భవిష్యత్తు నెరిగిన వాడై ఇశ్రాయేలీలకు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడే ఒక హెచ్చరిక జారీ చేశాడు దేవుడు. జాగ్రత్త, మీరు వెళుతున్న దేశమును స్వాధీనపరుచుకున్న తర్వాత ఆ దేశ జనులలో ఎవరినే కానీ ఆ దేశంలో ఉండనీయొద్దు. వారిని సంపూర్ణంగా తోలివేయండి. వారి విగ్రహాలని సంపూర్ణంగా కాల్చివేయండి అగ్నితో అని దేవుడు సెలవిచ్చాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుతాం. ఇలాగ రాయబడింది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి చదివినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా అనుగ్రహించేటప్పుడే మీరు వెళ్ళు కనాను దేశంలో ఉన్న ప్రజల్ని సంపూర్ణంగా తోలేయాలి. ఆ 7 జాతుల వారితో మీరు సహవాస బాంధవ్యాలు పెట్టుకోకూడదు. వారి పిల్లల్ని మీ పిల్లలకి వివాహం చేయకూడదు. వారి విగ్రహాలతో సంబంధం పెట్టుకోకూడదని దేవుడు ముందుగానే హెచ్చరిక జారీ చేశాడు. చదువుతాం. అక్కడ రాయబడింది ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో లోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని ఏం చేయాలి? హతం చేయాలి, చంపేసేయాలి. వారిని నిర్మూలం చేయాలి.
వారితో వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వివాహాలు చేసుకోకూడదు, వారితో వారి కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుని వారు మళ్ళిస్తారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులు కొని ఆయన నిన్ను త్వరగా నశింప చేయును. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడదోసి వారి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభాలని నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, ప్రత్యేకింపబడిన జనాంగం, నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఏం చెప్పాడు దేవుడు? నీ చుట్టూ ఉన్న జనాల్ని, ఈ 7 జాతుల వారిని సంపూర్ణంగా హతం చేయాలి, నిర్మూలించాలి. వారితో వివాహ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. నీ కుమారులకు వారి కుమార్తెలను వివాహం చేయకూడదు. నీ కుమార్తెలను వారి బిడ్డలకు కుమారులకు వివాహం చేయకూడదు. 3, వారి బలిపీఠములను సంపూర్ణంగా పడగొట్టాలి. వారి విగ్రహాలను సంపూర్ణంగా తుంచేయాలి, కాల్చేయాలి అని చెప్పేసి. కానీ ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వం ద్వారా కనాను దేశంలో ప్రవేశించిన వీరు చుట్టూ ఉన్న ప్రజలతో వారి విగ్రహాలతో సంబంధము పెట్టుకున్నారు. దేవుడు వద్దన్నాడు, వారు పెట్టుకున్నారు. దేవుని కోపాగ్ని రగిలింది. అక్కడే అంటున్నాడు, ఆయన కోపాగ్ని రగిలి నీ మీద రగులుకొని అన్నాడు 4వ వచనంలో. దేవుని కోపము ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో, ఎవరైతే నిబంధనను మీరుతారో వారి మీద దేవుని కోపం ఉంటుంది. ఇశ్రాయేలీల జనాంగము దేవుని ధర్మశాస్త్రాన్ని, నిబంధనను పక్కన పెట్టేశారు. దేవుని ఆజ్ఞను తృణీకరించారు. వెళ్ళగొట్టమని చెబితే వారిని అలాగే ఉండనిచ్చారు. చదువుతాం ఒకసారి యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు వారిని వెళ్ళగొట్టమని చెబితే వాళ్ళు ఏం చేశారంటే ఉండనిచ్చారు. 28వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనంలో ఇశ్రాయేలీలు బలవంతులైన తర్వాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొని గాని వారిని బొత్తిగా వెళ్ళగొట్టలేదు. ఏం చేయలేదాడు? బొత్తిగా వెళ్ళగొట్టలేదంట, ఉండనిచ్చారు. దేవుడేమో వాళ్ళని వెళ్ళగొట్టండి, వారిని హతం చేయండి, వారిని నిర్మూలన చేయండి అని దేవుడు చెబితే ఇశ్రాయేలీలు ఆ 7 జాతుల వారిని ఉండనిచ్చారు. దేవుని ఆజ్ఞను తిరస్కరించారు. పాపం అయింది. అది దేవుని కోపాగ్ని రగులుకుంది. వారితో విగ్రహ సంబంధమైన బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నారు ఇశ్రాయేలీలు. వారి బలిపీఠములను దేవుడు విరగొట్టండి అని చెబితే వాళ్ళు విరగొట్టలేదు. 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది, యెహోవా దూత వచ్చి గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చింది, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి మీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరను.
మీరు మీరు ఈ దేశ నివాసులతో ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు. నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠం వారి విరగొట్టవలెనని బలిపీఠములు విరగొట్టవలనని ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చితిని ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. అదన్నమాట. మాట విన్నారా? మాట వినరా? మీరు చేసిన పని ఎట్టిది? మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. దేవుడు కూడా మనసు మార్చుకున్నాడు. ఇక నేను ఈ దేశ నివాసులను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. వారు మీ పక్కలకు సూలముగా నుందురు. వారి దేవతలు మీకు ఉరిగా నుందురు అని చెప్పుచున్నారు. యెహోవా దూత ఇశ్రాయేలందరితో ఈ మాట చెప్పగా ఏడిస్తే ఏం ప్రయోజనం? ఆజ్ఞను అతిక్రమించింది కాక దేవుని దూత వచ్చి సందేశం చెబితే మీరు మాట లేదు అని అంటే ఏడుస్తున్నారు. ఏడిస్తే ఏమొస్తుంది? దేవుడికి కావాల్సింది మానవుని ఏడుపు కాదు. దేవుడికి కావాల్సింది ఆయన ఆజ్ఞకు విధేయత కావాలి. ఆయన ఏం చెప్పాడో అది అలాగ జరిగించేవారు కావాలి. మీరు చేసిన పని ఏంటి అని అడిగింది దేవదూత. మీరు చేసిన పని ఏంటి? అది బాధగా ఉంది వారి హృదయాల్లో. ఏడ్చారు. ఏడిస్తే ప్రయోజనం ఏంటి అని అడిగాడు మరలని. వారు ఏం చేశారంటే దుఃఖపడ్డారు, ఏడ్చారు, కానీ వారు చేస్తున్న పాపాన్ని వదులుకోలేదు. ఈ రోజున మనిషి కూడా తను చేస్తున్న పాపము అతనికి అర్థమయ్యేటట్టు చెప్పినప్పటికీ దాన్ని మానుకోడు. బాధపడతాడు అంతే, అప్పటికప్పుడు బాధ. తర్వాత పాపాన్ని మానుకునేవాడు కాదు. ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఇశ్రాయేల్ వాళ్ళు ఎలాంటి వారంటే చిరుతపులి దానికి చారలు ఉంటాయి. బాగా వినాలి మీరు. చిరుతపులికి చారలు ఉంటాయి, నల్లటి చారలు ఉంటాయి. ఆ చారలు ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి పుట్టుకతో వచ్చాయి. పుట్టుకతో వచ్చిన ఆ చారల్ని అది ఎప్పుడైనా పోగొట్టుకుంటుంది? అది పోగొట్టుకోలేదు. అంత ఎండకి తిరిగినా వానకి తడిసినా ఆ పులికి ఉన్న చారలు పోవు. అలాగున్న ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని పొందిన తర్వాత పాపం చేయడం మానుకుంటారా? మానుకోలేరు. వాళ్ళు మానుకోలేదు. పులి చారలు ఎలాగూ పోవో అలాగున్న ఇశ్రాయేలు నువ్వు పాపం మానుకోలేదు అని చెప్తాడు దేవుడు. కూషు దేశస్థుడు, నల్ల జాతి వాడు, వాడి రంగు చర్మము నల్లగా, వాడి ముఖము నల్లగా ఉంటుంది. వాడు తన ముఖ రంగు మార్చుకోగలగాడా? వాడు మార్చుకోలేడు. మీరంతే అని చెప్పేసింది దేవుడు. ప్రారంభం నుండి దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి నడిపించింది మొదలుకొని, దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చింది మొదలుకొని, దేవుని మీద తిరుగుబాటు చేయించు వచ్చిన జనాంగము ఇశ్రాయేలు. నా మాట శ్రద్ధగా విను ఇశ్రాయేలు, నా మాట శ్రద్ధగా విను అంటాడు ఆయన. ఇశ్రాయేలీలు ఆయన మాటని వింటారు. వినకోకుండా వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్న వారితో వియ్యం అందుకున్నారు, వారి విగ్రహాలతో సహవాసం చేశారు. దేవుణ్ణి ఎరుగని ఒక తరం పుట్టింది. దేవుణ్ణి ఎరుగని తరం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో యెహోషువ గుర్తుపెట్టుకో, యెహోషువ బ్రతికి ఉన్నంత కాలము యెహోషువతో పాటు సమకాలికులైన పెద్దలు, ముసలి వాళ్ళు బతికున్నంత కాలము వారు భక్తి చేశారు దేవుడికి. ఆ తర్వాత ఏమయ్యారంటే సంపూర్ణంగా యెహోవా ఎవరో ఎరుగని తరం ఒకటి పుట్టింది. 7వ వచనంలో
యెహోషువ దినములన్నిటిలో యెహోషువ దినములన్నిటిలో యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన ప్రజలందరూ పెద్దల పెద్దల దినములన్నిటిలో ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడు యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులో అతన్ని పాతిపెట్టిరి. అది 10వ వచనంలో ఆ తరం వారందరూ తమ పితరులతో చేర్చబడి గుర్తుపెట్టుకో, తరం వారందరూ చనిపోయారు. యెహోషువ తరం వారందరూ చనిపోయారు. చనిపోతే తమ పితరుల యుద్ధకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టింది. దేవుడు ఎవరో తెలియని తరం, దేవుడు చేసిన అద్భుత కార్యక్రమాలు ఎరుగని తరం ఒకటి పుట్టింది. దుర్మార్గమైన తరం అది. కారణం ఎవరో తెలుసిన? తల్లిదండ్రులే కారణం. నీ బిడ్డలకి దేవుడు ఎవరో తెలియకపోవడం నీ బాధ్యత. అది నీ చెడుతనమే. యెహోవా మీద నీ బిడ్డలకి తిరుగుబాటు చేసే గుణాన్ని నేర్పించావు నీవే. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడము గుండెల్లో అదిరిపోయేది. అది అద్భుత కార్యక్రమం. యోర్దాను నదిని పాయలు చేయడము ఆ చుట్టూ ఉన్న ప్రజలందరికీ, అన్ని జనులందరికీ భయం వేసింది, కానీ ఇశ్రాయేలు ప్రజలకు భయం వేసింది. కళ్ళతో అద్భుత కార్యక్రమాలు చూసిన వారు తమ బిడ్డలకి దేవుడి గురించి చెప్పకపోవడం అనేది దుర్మార్గం. దేవుడెవరో, ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటో ఎరుగని తరం ఒకటి పుట్టింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ఆజ్ఞ జారీ చేశాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞది ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. అంటే తనకు తానే సాటి అయిన వాడు. నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అని ఆ మాటకు అర్థం. నేడు నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలము అని చెప్పినప్పుడు అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అని అర్థం అన్నమాట. ఈ దేవుణ్ణి ప్రేమించి నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పించి నీ ఇంట కూర్చున్నప్పుడు నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని చేతి కట్టుకో. ఇది చూస్తున్నప్పుడల్లా ఇది దేవుని మాట నా పిల్లలకు నేర్పించాలా, సూచన కట్టుకో చేతికి అన్నట. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను అని చెప్పేసి ద్వారబంధముల మీద గౌనుల మీద వాటిని రాయాలి. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో 6వ వచనం చదువుతాం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను అన్నమాట. గైకొనాలి. ఫస్ట్ తల్లిదండ్రులు గైకొనాలి దేవుని మాటలు. నీ మాదిరి నీ కుటుంబంలో నీ పిల్లలకి అభ్యసింపజేయాలి. చదువుతాం అక్కడ. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనమున దృష్టికి
అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనము గల జనమని చెప్పుకొందురు. ఎలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మరియు నేడు నేను అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గొప్ప జనమేది? అయితే నీవు జాగ్రత్త పడు. ఏమని జాగ్రత్త పడాలి చెప్తున్నాడు? నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు తొలిపోకున్నట్లు హృదయంలో ఉండాలి. నీ కన్నులతో చూసింది నీ హృదయానికి ఎక్కాలది. నీ హృదయంలో ఉన్నది నీ బిడ్డల హృదయంలోనికి ట్రాన్స్ఫర్ చేయాలి. విశ్వాసము భక్తి నీ పిల్లలకి నేర్పించాలి. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోను. కుమారులకును వాటిని నేర్పి, అదనమాట బాధ్యత అప్పగించాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞగా జారీ చేశాడు తల్లిదండ్రులకి దేవుడు. కానీ ఇశ్రాయేలీలు కాలం చెల్లిపోయారే గాని తమ పిల్లలకి దేవుడి గురించి నేర్పలేదంట. నేర్పకపోతే పిల్లలు సంపూర్ణంగా దేవుడెవరో, ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యక్రమాలు ఏంటో ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఆ తరాన్ని చూసిన దేవుడు వారు చేస్తున్న దుష్కార్యములను చూచి వారి మీద కోపపడి ఆ చుట్టూ ఉన్న అన్యజనుల చేతికి ఇశ్రాయేలుని అప్పగించాడు. దేవుడే అప్పగించాడు. మొట్టమొదటిది చదువుతో ఒక రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం జాగ్రత్తగా. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించబోదు. దుర్మార్గమైన కార్యక్రమం. యెహోవా దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధనకి దిగారు వాళ్ళు. నిబంధనలో మొట్టమొదటి ఆజ్ఞను మీరారు వాళ్ళు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు మనందరికి తెలుసు. నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమును విగ్రహముగా తయారు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, మొక్కకూడదు అని చెప్పాడు దేవుడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాటితో సాంగత్యం చేశారు, విగ్రహ ఆరాధనకి దిగిపోయారు, వాటిని పూజించారు. చుట్టూ నుండి దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించింది. వారు యెహోవాను విసర్జించి ఏం చేశారు? వాళ్ళు యెహోవాను విసర్జించి మొట్టమొదటి కార్యక్రమం వాళ్ళు చేసిన కార్యక్రమాల్లో మొదటిది ఏంటంటే యెహోవాను విసర్జించారు. వాళ్ళు యెహోవాను విసర్జించారు. రాసుకోవాలా అనుష్, రాసుకో, పేపర్ తీసుకో, పేపర్ అబ్బాయి. యెహోవాను విసర్జించారు వాళ్ళు. మొదటి కార్యక్రమం యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించారు, విగ్రహాలను పూజించారు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించారు. శత్రువుల చేతికి అప్పగించేశాడు దేవుడు. వారు ఇశ్రాయేలు దోచుకొని శత్రువుల చేతికి అప్పగించాడు.
ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు తమ గనుక వారు తమ నిలవలేకపోయిరి. శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో చెప్పినట్లు యెహోవాతో ప్రమాణం చేసినట్లు యెహోవాతో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారి బాధ కలుగజేయుటకు దేవుడే బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువు యెహోవా దేవుడే శత్రువు అయ్యాడు. వారి మిక్కిలి ఇబ్బంది కలిగి. పక్కనోడి శత్రువు అయితే ఏమి ఇబ్బంది ఉండదు అమ్మా. పొరుగు వాళ్ళు శత్రువులు అయ్యారనుకో ఇబ్బంది ఉండదు, ఏదో భౌతికంగా నష్టపోతాం. ఒక రాజకీయ నాయకుడు శత్రువు అయ్యాడు అనుకో ఇబ్బంది ఏం లేదు, పోతే ప్రాణం పోతుంది అంతే. కానీ దేవుడే శత్రువు అయితే వాడి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులకు దేవుడే శత్రువు అయ్యాడు. కారణం ఏంటంటే వారు చేసిన పాపము, ఆజ్ఞను అతిక్రమించడం, నిబంధనను మీరడం, దేవుణ్ణి విసర్జించడం, దేవుని కోపాగ్నిని రగల్చడం వారు చేసిన తప్పది. దేవుడే శత్రువు అయ్యాడు. శత్రువు అయి దేవుడు ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పగించేశాడు. పక్కనలో శూలాలు ఉన్నాయి కదా, శూలాలకు అప్పగించాడు, దేవుడే అప్పగించాడు. కింద వచనంలో 16వ వచనంలో ఆ కాలమున యెహోవా వారికి న్యాయాధిపతులను పుట్టించాడు అనమాట. ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులు అంటే రక్షకులు. న్యాయాధిపతులను పుట్టించి న్యాయాధిపతుల ద్వారా వారిని చెరసాల్లో నుంచి విడిపించాడు. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించెను. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినకోకుండా తమ పితరుల తన పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి యెహోవా ఆజ్ఞను అనుసరించినట్లు నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి నమస్కరించి పితరులు ఆజ్ఞను అనుసరించినట్లు నడవకపోయింది. దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలని త్వరితగతినే దాన్ని ఇడిచిపెట్టి నడుచుకున్నారు వాళ్ళు. మొట్టమొదటిది వాళ్ళు యెహోవాను విసర్జించారు. రెండవది దేవుడు వారి శత్రువుల చేతికి అప్పగించాడు. మూడవది ఆ శత్రువుల చేతికి అప్పగింపబడిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వేడుకున్నారు. మరలా దేవునికి ప్రార్థన చేశారు, మొరపెట్టారు. దేవుణ్ణి వేడుకొనుట. దేవుణ్ణి వేడుకుంటే పరమాత్మ దేవుడు కనికరం కలిగిన వాడై వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతుల చేత వారిని రక్షించాడు, రక్షణ దయచేశాడు. ఏ న్యాయాధిపతి ద్వారా రక్షణ వచ్చిందో ఆ న్యాయాధిపతి బ్రతికున్నంత కాలం భక్తి చేశారు వాళ్ళు. మరలా విగ్రహాలకు తొలగిపోయారు. చేసిన పొరపాటు అది. దేవుణ్ణి విసర్జించడం, దేవుడు వారిని తన శత్రువుల చేతికి అప్పగించడం, దేవుణ్ణి మరలా వేడుకోవడం, వాళ్ళు దేవుడు న్యాయాధిపతులను పుట్టించడం, న్యాయాధిపతుల ద్వారా వారికి నెమ్మది కలగజేయడం. ఈ సైకిల్ అనేది ఇలాగ తిరుగుకుంటూ చైన్ లాగా 7 సార్లు సంపూర్ణంగా 7 సార్లు ఈ చైన్ ఇలాగ తిప్పబడింది అనమాట. 7 సార్లు
ఇది న్యాయాధిపతుల గ్రంథం. మీకు అర్థమైందా? న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు అంటే రక్షకుడు అని అర్థం. దేవుడు ఇశ్రాయేలుని నడిపించడానికి, తప్పిపోయిన వారిని మరలా మార్గంలో పెట్టడానికి న్యాయాధిపతులను పుట్టించాడు. ఈ పుట్టించే క్రమంలో వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు, దేవుణ్ణి విసర్జించారు. దేవుణ్ణి విసర్జించితే దేవుడి కోపం వచ్చి ఇశ్రాయేలుని శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువుల చేతిలో ఆ బాధను తట్టుకోలేక ఇశ్రాయేలీలు యెహోవా దేవునికి మొరపెట్టారు. వారి విగ్రహాలను పూజించారు కదా, ఆ విగ్రహ దేవతలకు మొరపెట్టొచ్చు కదా. విగ్రహ దేవతలు కాపాడలేవని తెలుసు వాళ్ళకి, తెలుసు. దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెడితే దేవుడు న్యాయాధిపతులను గుర్తించి ఆయా కాలంలో ఒక్కొక్క న్యాయాధిపతిని, ఇలాగూ 15 మంది న్యాయాధిపతులను పుట్టించాడు పరమందుడు దేవుడు. వారిని రక్షించడానికి 15 మంది న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతులు శత్రువులతో యుద్ధం చేసి వారిని గెలిచి ఇశ్రాయేలుని విడిపించారు, నెమ్మది కలగజేశారు అన్నమాట. మనుషుడు నెమ్మది పొందిన తర్వాత, శ్రమ అయిపోయింది కదా, శ్రమ అయిపోయిన తర్వాత నెమ్మది పొందుతాడు. నెమ్మది పొందిన తర్వాత నెమ్మది పొందిన హృదయము గర్వాన్ని మూట కట్టుకుంటుంది. మనస్సు మదిస్తుంది అని చెప్పాడు దేవుడు. ద్వితీయోపదేశకాండము దేవుడు ముందుగానే సమస్త కార్యక్రమాలు వారి భవిష్యత్తును గురించి ఎరిగిన వాడై గ్రంథంలో లిఖింపజేశాడు మోషేస్ ద్వారా. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపాలు తిని. నెమ్మది వచ్చింది కదా, నెమ్మది వచ్చినోడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి మర్చిపోయాడు. మంచి ఇల్లు కట్టుకొని దేవుణ్ణి మరచి మంచి ఇల్లు కట్టించుకొని కడుపార తిని మూడవది మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించి నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి మనస్సు మదించి దాసుడి గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నీ దేవుడు రప్పించాడు. నీ దేవుడు యెహోవాను మరిచెదవేమో. తాపకరమైన పాములను తేలును కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన అరణ్యంలో నుండి దేవుడు రప్పించాడు. ఆ మేలులన్నీ మర్చిపోతావేమో. నడిపించను రాతి బండను నీకు నీళ్లు తెప్పించను. ఇశ్రాయేలు ఏం చేశారంటే దేవుడు చేసిన ఆ మేలుల విషయమై మర్చిపోయి దేవుని శక్తిని శంకించిన వాళ్ళు ఇశ్రాయేలు. న్యాయపతులకు పుట్టించి నెమ్మది కలగజేస్తే వాళ్ళు హృదయం మదించింది, గర్వం వచ్చింది. గర్వం వచ్చి మరలా యెహోవాను విసర్జించి విగ్రహాలను పూజించారు. దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువుల చేతిలో ఉన్న ఇశ్రాయేలీలు బాధతో దేవుడిని వేడుకుంటే కనికరం కలిగిన దేవుడు న్యాయాధిపతులు పుట్టించాడు. ఇలా 15 మంది న్యాయాధిపతులు రక్షకులు అన్నమాట. వాళ్ళని రక్షించడానికి దేవుడు పుట్టించిన వ్యక్తులు అంటాం. కాబట్టి న్యాయాధిపతులు గ్రంథం మనం చదువుతున్నప్పుడు పరమందున్న దేవుడు పాపానికి శిక్ష విధిస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. రాసుకున్నాం కింద ఉద్దేశం. న్యాయధిపతుల గ్రంథము ఉద్దేశం.
ఇందాక మనం రాసుకున్నది అదేమో చర్చనీయాంశం, అది చర్చనీయాంశం. ఉద్దేశం, న్యాయపత్రుల గ్రంథం యొక్క ఉద్దేశము. దేవుడు ఎందుకు ఈ గ్రంథాన్ని రాయించాడు, ఏ ఉద్దేశంతో రాయించాడు? ఒకటి, పాపము చేస్తే శిక్షింపబడతావు. పాపము చేస్తే శిక్షింపబడతావు. దేవుని ఉగ్రత చూస్తావు. దేవుని ఉగ్రత చూస్తావు. రెండు, దేవుని మాట శ్రద్ధగా వినకపోతే ఫలితం అనుభవిస్తావు. దేవుని మాట శ్రద్ధగా వినకపోతే ఫలితం అనుభవిస్తావు. మూడు, యెహోవాను విసర్జించితే జరిగే పర్యవసానం. యెహోవాను విసర్జించితే జరిగే పర్యవసానం. ఇది న్యాయాధిపతుల గ్రంథం యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది ఉద్దేశం. ఇందాక మనం చూసిందేమో చర్చనీయాంశం మనం చూసాం. దేవుడు ఆజ్ఞను ఇశ్రాయేలీలు మీరడం, దేవుడు కోపము రగిల్చుకుని వారిని శత్రువు చేతికి అప్పగించడం, శత్రువుల చేతిలో ఆ బాధను తట్టుకోలేక ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రార్థించడం, దేవుడు వారి మధ్యలో న్యాయపతులను పుట్టించడం, న్యాయపతుల ద్వారా దేవుడు వారికి నెమ్మది కలుగజేయడం, మళ్ళా ఇశ్రాయేలు తప్పు చేయడం. ఇది చర్చనీయాంశం. ఈ గ్రంథంలో ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. న్యాయపత్రుల గ్రంథం యొక్క ఉద్దేశము చర్చనీయాంశం. ఎన్ని సంవత్సరాలు? ఈ న్యాయపత్రుల గ్రంథము చరిత్ర 350 సంవత్సరాల చరిత్ర. 350 సంవత్సరాల కాలం కలిగినది. కలిగినది 350 సంవత్సరాలు. ఇలాగుననే వాళ్ళు ఏం చేశారంటే పాపం చేయడం, శిక్షింపబడడం, న్యాయపత్రులు పుట్టడం, దేవుడు కనికరించడం, అది నెమ్మది కలగజేయడం. 350 సంవత్సరాలు సుమారు, దాదాపు అన్నమాట, అందాజుగా దాదాపు 350 సంవత్సరాల చరిత్ర న్యాయపత్రుల గ్రంథంలో లిఖించబడింది. న్యాయాధిపతులు ఎంతమంది? 15 మంది. 15 మంది న్యాయాధిపతులు. వాళ్ళ పేర్లు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. వాళ్ళ పేర్లు రాసుకున్నాం ఒకసారి. న్యాయపతులు గ్రంథంలో చూసేస్తున్నాను నేను. న్యాయాధిపతులు 17 మంది న్యాయాధిపతులు. మొదటి ఆయన ఓత్నీయేలు. రెండో ఆయన యెహూదు.
యెహూదు. ఈ యెహూదు కాలంలోనే రూతు గ్రంథం జరిగింది. రూతు గ్రంథం మనం చదువుతామే. రూతు గ్రంథము యెహూదు కాలంలో జరిగిన చరిత్ర అన్నమాట. అది యెహూదు. 3 షంగరు. 4 దెబోరా. 5 గిద్యోను. 6 అబీమెలెకు. 7 తోలా. 8 యాయీరు. 9 యెఫ్తా. 10 ఇబ్సాను. 11 ఏలోను. 12 అబ్దోను. 13 సంసోను. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి ఏలి. 14 ఏలి. ఆ తర్వాత న్యాయాధిపతి సమూయేలు. ఈ ఏలి, ఈ సమూయేలు యొక్క చరిత్రని మనము సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం ఉంది కదా మన గ్రంథంలో. ఆ గ్రంథంలో వీరిద్దరు వస్తారు. ఇప్పుడు న్యాయాధిపతి గ్రంథంలో 13 మంది న్యాయాధిపతుల చరిత్ర మనం చూడబోతాం. పరమందున్న దేవుడు ఈ 13 మంది న్యాయాధిపతులకి, 15 మంది న్యాయాధిపతులకి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులని రక్షణ కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ పాత నిబంధనలోనే ఇశ్రాయేలీయులకు దేవుడు జరిగించిన కార్యక్రమాల్లో పాత్ర పోషించాడు. దేవుడు ఇశ్రాయేలీయులని రక్షించే కార్యక్రమంలో పరిశుద్ధాత్మ పాత్ర ఉంది. యేసు ప్రభు యొక్క పాత్ర కూడా ఉంది. దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరైన వ్యక్తులు. జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాళ్ళు. సృష్టి నిర్మాణంలో ముగ్గురు ఉన్నారు. మానవ జాతిని తన సంకల్పం ప్రకారం నడిపించే విషయంలో ముగ్గురు పనిచేసిన వాళ్ళు. ప్రత్యేకించి ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా చేసుకున్న దేవుడు వారిని రక్షించడానికి పలుమార్లు యేసు ప్రభువుని, పరిశుద్ధాత్మని భూమికి పంపించాడు. దేవుడు భూమికి పంపించాడు. యేసు ప్రభువు ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి, వారి దాహార్తిని తీర్చడానికి బండగా తెలుపబడ్డాడు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు బండగా ప్రత్యక్షమయ్యాడు అని తెలవబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయం 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. ఏం ఆహారం అది? మన్నా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అదిగో బండను మాట్లాడమంటే కొట్టాడు మోషే. ఎవరు కొట్టాడు అనమాట ఇప్పుడు? కాబట్టి పరమందున దేవుడు నిబంధన జనుల్ని నడిపించడానికి, వారి దాహార్తిని తీర్చడానికి ప్రత్యేకించి యేసు ప్రభువుని పంపించాడు అరణ్యంలో. ఆ తర్వాత వారు అరణ్యాన్ని దాటుకొని కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్యజనులతో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని విగ్రహ సంబంధమైన వాతావరణంలో మునిగిపోతే దేవుడు వారి శత్రువులకి వారిని అప్పగించాడు. వారి శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి న్యాయాధిపతులని పుట్టించాడు. ఈ న్యాయాధిపతులకి బలమిచ్చి శక్తిని ప్రసాదించి శత్రువులను ఓడింపజేసి ఇశ్రాయేలుని రక్షించాడు. సంసోను అన్ని బల కార్యక్రమాలు జరిగించాడు. అతనికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి. గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడు గ్రంథంలోకి వెళ్తే తేటగా మనకు అర్థమవుతుంది ఎవరు ఏ కార్యక్రమాలు జరిగించారో, దేవుని పరిశుద్ధాత్మ ఏ రీతిగా వారిని నడిపించిందో మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకి పరిశుద్ధాత్మ అనే పేరు ఉండదు, యెహోవా ఆత్మ అని పేరు ఉంటుంది. ఉదాహరణ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం పరిశుద్ధాత్మ అని ఉండదు, యెహోవా ఆత్మ అని ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. అదిగో ఆ మాట అండర్లైన్ చేసుకో. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా అన్నాడు. చాలు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను పంపించి న్యాయాధిపతులకి శక్తినిచ్చి బలమును ప్రసాదించి శత్రువుల చేతుల్లో నుండి విడిపించాడు ఇశ్రాయేలీయుల్ని. పరిశుద్ధాత్మకు మరొక పేరు యెహోవా ఆత్మని, దేవుని ఆత్మని, ఆదరణకర్తని, సత్యస్వరూపియగు ఆత్మని ఈ పేర్లు ఉంటాయి. ఈయనే ఆయన అబద్ధం బోధ, త్రిత్వం అబద్ధం బోధ. ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, వేరువేరు కార్యక్రమాలు జరిగించారు. మానవ జాతి రక్షణ కొరకు ముగ్గురు పనిచేసిన వారై ఉన్నారు. నిబంధన ప్రజల మధ్యలో స్థిరంగా నిలబడిన వాళ్ళు ముగ్గురు వేరువేరే. గత బైబిల్ తరగతుల్లో మీతో మాట్లాడాను సంగతులు, దాని గురించి మరలా మాట్లాడబోట్లేదు. ఇప్పుడు న్యాయపత్రుల గ్రంథంలోనికి వెళ్దాం. న్యాయపత్రుల గ్రంథంలో మొట్టమొదటిగా 1వ అధ్యాయాన్ని మనం చూడబోతాం. ఇప్పుడు యెహోషువ మృతి పొందిన తర్వాత ఇశ్రాయేలీలు స్వాధీనపరుచుకునే కనాను దేశము ఇంకా కొంత భాగము మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన భాగాన్ని సొంతం చేసుకోవడానికి ఇశ్రాయేలీయులు యుద్ధం చేయాల. యుద్ధం చేయడానికి ఎవరు ముందుగా పోవాలా అనేది ప్రశ్న ఇశ్రాయేలీయులలో.
దేవునికి ప్రార్థన చేశారు, తండ్రి మా పితరులకి వాగ్దానం చేసిన ఈ కనాను దేశంలో ప్రవేశించడానికి, ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి మాలో ఎవరు ముందుగా యుద్ధానికి వెళ్ళాలా అని అడిగితే దేవుడు సమాధానం చెప్పాడు, యూదా గోత్రము యుద్ధానికి బయలుదేరాలా అని చెప్పేశాడు. యూదా గోత్రపు వాళ్ళు పక్కనే ఉన్న షిమ్యోనీయుల్ని జత చేసుకొని, యూదా ప్లస్ షిమ్యోను వీళ్ళిద్దరూ జత ఈ యుద్ధ సైనికులుగా కూడి శత్రురాజు ఆ కనాను భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి బయలుదేరారు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ దేవుని మాట వినలేదు. ఏ మాట? అక్కడ ఉన్న ఈ 7 జాతుల వారిని సంపూర్ణంగా నిర్మూలన చేయాలి, నాశనం చేయాలి, హతం చేయాలి. వారి విగ్రహాలని పగలగొట్టి వాటిని కాల్చేయాలి. కానీ వీళ్ళు కాల్చలా. అక్కడ వచ్చింది ఈ పొరపాటు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని అలాగ జరిగించడము భక్తి అయి ఉంటుంది. భక్తి అంటే ఏంటి అసలు? భక్తి అంటే ఏంటి? రేపు కొంచెమైనా భక్తి ఉండరా దేవుడి యందు అంటే అర్థం ఏంటి? ఆయన మాట విను. ఆయన ఏం చెప్పాడో దాన్ని అలాగే జరిగించు. అది భక్తి. భక్తికున్న నిర్వచనం. ఆయన ఏం చెప్పాడో దాన్ని అలాగే జరిగించడం భక్తి. ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేసేది మరొకటి. పైపెచ్చు నాకు భక్తి ఉందని నువ్వు చెప్పుకోవడం అది దుర్మార్గం. వాస్తవానికి భక్తి లేదు, బాడలేదు, అబద్ధం చెప్తున్నాడు. భక్తి కలిగిన వాడు మాట వింటాడు, దేవుణ్ణి గౌరవిస్తాడు, ఆయన మాటకు శిరస వహిస్తాడు. అది భక్తి. ఇశ్రాయేలీలు, యూదులు, షిమ్యోను జత యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో గెలిచి వచ్చారు. అక్కడ ఉన్న భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ అక్కడ ఉన్న 7 జాతుల వారిని నాశనం చేయలేదు, నిర్మూలన చేయలేదు. నేను చెప్పిన మాటకి వ్యతిరేకంగా జరిగించారు కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరినైతే బతకనిచ్చావో వారే నీ పక్కలో శూలాలుగా ఉంటారు అన్నట్టు దేవుడు. నీ పక్కలో శూలాలుగా ఉంటారు. పక్కలో శూలం అంటే అది ఎప్పుడు పొడుచుకుంటుంటది. ఇటు జరిగితే పొడుచుకుంటుంది, అటు జరిగితే పొడుచుకుంటుంది. శూలం లేకుండా నెమ్మదిగా ఉండాలని దేవుడు దయచేస్తే కనాను దేశాన్ని వీరు వాళ్ళని బతకనిచ్చి శూలాలు పక్కనే పెట్టుకుంటారు. పరమందున దేవుడు మీరు బతకనిచ్చినప్పుడు నాకేమి ఇబ్బంది, బతకనియండి. గుర్తుపెట్టుకో, వారి ద్వారా మిమ్మల్ని మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాను అని చెప్పాడు దేవుడు. విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. ఏ కాలంలోనైనా భక్తిపరుని యొక్క విశ్వాసాన్ని పరీక్షించే హక్కు కలిగిన వాడు దేవుడు. అది ఏ కాలమైనా. ఏదైనా తోటలో ఆదామును పరీక్షించాడు. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలము ద్వారా పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు, నాతో సంబంధాలు తెగిపోతాయి. గుర్తుపెట్టుకో ఆదాం అన్నట్టు. ఆది నుండి మానవుని అంతరంగంలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. అరణ్యంలో ఇశ్రాయేలీని నడిపిస్తున్నప్పుడు కూడా వారి విశ్వాసాన్ని పరీక్షించాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ నాయకత్వం కింద కనాను దేశానికి నడిపింపబడిన వీరిని కూడా పరీక్షించదలిచాడు ఆయన. చదువుతా ఒక రాయబడింది న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుతాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి ఎంత దుర్మార్గం చూడండి. దేన్ని విడిచిపెట్టలేదంట. ప్రవర్తనలో గాని వారి మూర్ఖతలలో క్రియలలో గాని
మూర్ఖతలోను దేన్ని విడిచిపెట్టకుండా తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైంది. చెడ్డోళ్ళు పూర్వీకుల కంటే చెడ్డ. ఏదన్నా చూస్తే కాలం గడిచే కొద్దీ మనుషుడు పూర్వకాలం కంటే ఇంకా మంచి ఎక్కువగా చేయాలి కానీ చెడు ఎక్కువ చేస్తున్నాడు. దేవుడిని ఎరగని వారు చేస్తున్న కార్యక్రమాలు కాదు ఇవి, దేవుడిని ఎరిగిన వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి. అందుకే లోకం క్రైస్తవుల్ని ఏమంటుందంటే, క్రైస్తవుల్ని లోకం పాపం పాపం పాపమని ప్రతి ప్రసంగంలో చెప్తారు. పాపం మానుకున్నావా అని మనల్ని ప్రశ్నిస్తారు. కారణం అంటే మీ వాళ్ళే పాపం చేస్తున్నారు, భలే చెప్తున్నాం అంటారు. ప్రసంగం చేసేది మనమే, పాపాన్ని ఖండించేది మనమే, పాపం చేసేది కూడా మనమే. అలా కూడా ఇశ్రాయేలీయులు దేవుడి నిబంధన కిందికి వచ్చి కూడా వారు దేవుడిని ఆజ్ఞను పొంది కూడా వారు ఏం చేశారంటే దేవుడికి విరోధంగా నడిచారు. వారి మూర్ఖతను, వారి చెడుతనాన్ని విడిచిపెట్టుకోలేదు. చెడుతనం పైపెచ్చు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. చదువు కింద వచనంలో 20వ వచనంలో, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా ఆయన ఇలాగ సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధించి అనుసరించి నడుతురో లేదో ఆ జనుల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై. దేనికోసం పెట్టాడంటే వారిని శోధించడానికి పెట్టాడు. మీరు బతకనిచ్చారు కదా చంపమంటే, వాళ్ళే మీకు శోధకుడు, వాళ్ళే శోధకుడు పో అని చెప్పేసి. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు ఏం చెప్పాడో దాన్ని సంపూర్ణంగా జరిగించితే అది భక్తిగా ఎంచబడుతుంది. మనకు శోధన లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటని సగం చేసి సగం అట్లాగే మర్చిపోయి దాన్ని అట్లాగే పెట్టుకుంటే అదే నీకు రేపొద్దున పాపం అయి ఉంటుంది, శోధనగా ఉంటుంది అని చెప్పేసి. శోధనగా ఉంటుంది. మీరు బతకనిచ్చారు కదా, ఆ జనం వల్లనే నేను మిమ్మల్ని శోధిస్తాను అని చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడంటే, యెహోషువ చనిపోయిన కాలమున జనములలో వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని ఉండనిచ్చెను అని చెప్పేశాడు. దేవుడే పెట్టాడంట. గుర్తుపెట్టుకో, దేవుడే పెట్టాడంటే ఆయనకి ఇష్టమై పెట్టలేదు. మీరు నా ఆజ్ఞను మీరారు కాబట్టి పెట్టాను సుమా. మీరు నా ఆజ్ఞను మీరారు, అందుకు పెట్టా. అదే ఆజ్ఞను సంపూర్ణంగా నెరవేర్చితే దేవుడు కనికరం కలిగిన వాడు, వారిని సంపూర్ణంగా శోధన లేకుండా నెమ్మదిలో నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన. నమ్మదగిన వాడు. ఇశ్రాయేలీయులు ఆ జనాంగం చేత శోధింపబడి దేవుని ఆజ్ఞను తిరస్కరించి బ్రతికితే దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుడు ఏం చేశాడంటే 3వ అధ్యాయంలో, న్యాయపత్రుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయులకును జరిగిన యుద్ధములన్నిటిలో చూడని వారందరూ శోధించి వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పున్నట్లు యెహోవా ఉండనిచ్చిన జనములివి. ఫిలిష్తీయులు 5 సర్దారుల జనులను, కనానీయులను, సీదోనీయులను,
బహెల్హేర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తన తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు అదనమాట ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాను. దేవుడే ఉండనిచ్చాడట. వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న ఆ జనాంగంతో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు చెప్పాడు కదా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? వారితో వియ్యం అందకూడదు. అన్యజనులతో దేవుని ప్రజలైన వారు వియ్యం అందకూడదు. ఆ రోజున ఇశ్రాయేలీయులకు ఏ విధంగా చెప్పాడో ఈ రోజున క్రైస్తవులైన వారికి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి, కొత్త నిబంధన కిందికి వచ్చిన వారికి దేవుడు ఏర్పాటు చేశాడు. అన్యజనులతో వివాహ బాంధవ్యం పెట్టుకోవద్దు అని చెప్పేశాడు. చదివి అక్కడికి వెళ్దాం. న్యాయపత్రుల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబీసీయులు జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొని వారి కుమారులను తమ కుమార్తెలను ఇచ్చు దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి. అందుకు గూర్చి యెహోవాకు కోపము రగిలెను. మండగా ఆయన అరామ్నహారాయిము యొక్క రాజైన కుషానిషాతాయిము చేతులకు అమ్మేశాడు దేవుడు. ఏ దేశానికి రాజు ఇతను? అరామ్నహారాయి. ఈ దేశానికి రాజు పేరు కుషానిషాతాయిము. దేవుడు ఇతని చేతికి ఇశ్రాయేలీయుల్ని అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు అమ్మేశాడంట. 9వ వచనంలో చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు ఈ కుషానిషాతాయిము ఇశ్రాయేలీయుల్ని బాధపరిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు, దేవుణ్ణి వేడుకున్నారు. వేడుకుంటే దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఓత్నీయేలుని వారికి న్యాయాధిపతిగా నియమించాడు. ఓత్నీయేలు యూదా గోత్రానికి చెందినవాడు. ఓత్నీయేలు కాలేబు యొక్క సహోదరుని కుమారుడు. ఓత్నీయేలు న్యాయాధిపతి, మొట్టమొదటి న్యాయాధిపతి. ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞను తిరస్కరించడం వలన, వారితో వియ్యమందకూడదని చెప్పిన దేవుని మాటను తిరస్కరించి వారితో వివాహ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవడం వలన దేవుడి కోపము రగిలింది. దేవుడి కోపం రగలడం వలన దేవుడు ఇశ్రాయేలీయులని అరామ్నహారాయి దేశానికి రాజు అయిన కుషానిషాతాయిము అనే వ్యక్తి చేతికల కింద 8 సంవత్సరాలు అప్పగించేశాడు. దేవుడే కారణము ఆజ్ఞని మీరడం, పాపం చేయడం. వివాహ బాంధవ్యాలు పెట్టుకోవద్దంటే పెట్టుకో. ఈ రోజున కొత్త నిబంధనలో మనకు ఆజ్ఞ ఇవ్వబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, క్షమించండి 2వ పత్రిక 6వ అధ్యాయం, క్రైస్తవుడు అన్యజనురాలని పెళ్లి చేసుకోకూడదు అని
అన్యజనురాలని పెళ్లి చేసుకుంటే ఆ అన్యజనురాలు నీ కుమారుణ్ణి విగ్రహారాధనకి తరలిస్తుంది, నీ సంతానం పాడైపోతుంది, దేవుడి ఉగ్రత నీ మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకో తల్లిదండ్రులారా, నీకే చెప్తుంది మాట. నీ బిడ్డల విషయమై జాగ్రత్త, వారి వివాహాల విషయమై జాగ్రత్త. వాడు ఎక్కడో కాలేజీలో ప్రేమించుకున్నాడంట, అందుకు చేశావు. ఆ అవకాశం నీ బిడ్డకు నువ్వు ఎందుకు ఇచ్చావు అంటున్నా నేను. నీ బిడ్డ యమనస్తుడు, వాడిని కూర్చోబెట్టినే దేవుడి యందు భక్తి నేర్పించాలి. బాల్యదినములందే వాడిని సృష్టికర్త ఎరిగేటట్టు వాడికి బోధించే బాధ్యత నీది. నీ కొడుకు నీ చేతికి చిక్కకుండా పరిగెత్తుతున్నాడంటే అర్థం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకో, అర్థం ఏంటంటే నీవు వాడిని నరకానికి పోవడానికి అవకాశం ఇచ్చావు అన్నమాట. వదిలేశావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 14వ వచనంలో మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము జోడేసుకోవద్దు అన్నాడు. జోడంటే వివాహ బాంధవ్యాలు, వ్యాపార బాంధవ్యాలు, ఇవేమి పెట్టుకోవద్దు అన్యజనుడితో. వాడు పాపం చేయడానికి అమ్మబడిన వాడు, నువ్వేమో వెలుగు సంబంధివి. వాడితో ఎలాగ పొత్తుంటది? క్రీస్తు రక్తం చేత కడగబడి నీతిమంతుడిగా చేయబడ్డావు నీవు. వాడేమో పాపానికి అమ్మబడి సాతాను బందికాలలో ఉన్నాడు. వాడికి నీకు సంబంధ బాంధవ్యాలు ఏంటి? పెట్టుకోవద్దు. అలా పెట్టుకొని ఇశ్రాయేలు ఏమయ్యారు? దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడి కోపాన్ని, ఆయన కోపం యొక్క మంటల్లో కాలిపోయారు. 8 సంవత్సరాలు కాలారు. దేవుడు వారిని వదిలేయాలి అనే నాయకుడిని పుట్టించి, రక్షకుడిని పుట్టించి వారిని మరలా విడిపించాడు. ఎందుకు వచ్చింది అంత కష్టం ఇశ్రాయేలునికి? ఆజ్ఞను తిరస్కరించడం వల్లే కదా వచ్చింది. నీ బిడ్డల్ని అన్యజనులకు ఇవ్వడం వల్లే కదా వచ్చింది. నీ కుమారులకి అన్యజనురాలని పెళ్లి చేయడం వల్లే కదా వచ్చింది. నువ్వు చేసుకుందే పాపం. దేవుడు ఎవరిని పాపంలో పడాలని కోరుకోడాట. మనుషుడే స్వతహాగా దేవుని ఆజ్ఞను తిరస్కరించి తన హృదయంలో దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవుడు మేలుని తలంచితే ఆ మేలు కీడుగా భావించి, ఆ దేవుడా నీ మాట ఉంటే ఉండలే కానీ మా అబ్బాయికి అమ్మాయిని పెళ్లి చేస్తే వాళ్ళ ఆస్తి కలిసి వస్తుంది, ఫలాంది వస్తుంది, భౌతికమైన మేలును చూచి నీ బిడ్డల్ని పాడు చేసేవాళ్ళు తల్లిదండ్రులే. అది అపవాది యొక్క తంత్రం. అందుకే ఏమన్నాడంటే, అపవాది తంత్రములను మనము ఎరుగని వారం కాము అని చెప్పేశాడు. ఎరుగని వారం కాము, మన తంత్రాలు ఎరగాలి. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలా. కుటుంబానికి నాయకుడు పురుషుడు. పురుషుడు భక్తి కలిగిన వాడై తన భార్య పిల్లల్ని భక్తిలో పెంచేవాడైతే రాబోయే తరాలని కాపాడుకోగలడు. లేకపోతే ఏం జరుగుతుంది? బాధ్యత విస్మరిస్తాడు, స్వనాశనం తెచ్చిపెట్టుకుంటాడు ఇంటి మీదకి. అప్పుడు ఏడుస్తాడు, దేవుడా నా కుటుంబం, నా సంతానం అంటాడు. నువ్వు చేసుకున్నదే కదరా అంటాడు ఆయన. నువ్వు చేసుకున్నదే కదా స్వతహాగా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నేడు క్రైస్తవ జీవితం అనేది కొత్త నిబంధన అనుసరించి అన్యజనులతో వివాహ బాంధవ్యాలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే వారి ఆచార సంబంధమైన వాటిలో పాలిభాగస్తులు చేస్తారు. నీ బిడ్డల్ని చెడిపోతాడు వాడు. పుట్టిన పిల్లలు చెడిపోతారు. నీ సంతానం వాటికి చెడుతనానికి నీవే అప్పగించావు.
మేలని కోరుకున్నావు, నీ బిడ్డ మేలుగా ఉండాలనుకున్నావు, అది మేలు కాదు, అది కీడు. గుడ్డితనం కలగజేసాడు వాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో భౌతికమైన అందము, భౌతికమైన ఆస్తి, భౌతికమైన స్తోమత, పదవులు చూసి నీ బిడ్డలకి పెళ్లిళ్ళు చేస్తే జరిగే పర్యవసానం. అపవాది నీ కన్నులకు ఏం చేసిందంటే గుడితనం కలగజేసింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఆయన. కీడులు మేలనియు 5వ వచనం చదువుతాం. 5వ వచనం, ఆయనను త్వరపడనిమ్ము, మేము ఆయన కార్యమును చూచున్నట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము. కీడును మేలనియు, అది కీడును మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారి శ్రమ అదన్నమాట. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారి శ్రమ. యెహోవా ఆజ్ఞ వినడం తీపి. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని, తమ ఎన్నికలో బాగానే ఆలోచన చేశాను నా కొడుకు విషయం అనుకొని తలంచుకుని వాడికి శ్రమ. ద్రాక్షరసం తాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. నా తలంపులు తలంపుల వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నది అన్నమాట. ఆయన మార్గాలే క్షేమం మనకి, ఆయన ఆలోచనే మనకి క్షేమం. ఎందుకంటే ఆయన భవిష్యత్తుని ఎరిగిన వాడు. భవిష్యత్తు మనకి తెలియదు. ఇంకా ఏమంటాడంటే వాళ్ళని మార్చుకుంటాడులే అయ్యా, మార్చుకుంటాడంట. తెలుసా వాడు మాట్లాడని? తెలుసా నీకు? కాదు, భవిష్యత్తు మనకి తెలియదు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తు మనకి తెలియదు. భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన క్షేమం నిమిత్తమై నిబంధన సంబంధమైన సహవాసము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి, ఇదిగో ఆయన నా నిబంధనలో నడుచు, ఇది నీకు క్షేమం. నా తలంపులు నీ తలంపుల కంటే ఉన్నతమైనవి. ఆకాశము భూమికి ఎంత ఎత్తు మధ్యలో ఉందో అంత తేడా కలిగింది. నా మార్గాల్లో నడుచు, నీకు క్షేమం. సొలొమోను ఏం చేశాడు? దేవుడికి విరోధంగా అనేకమైన భార్యలను పెళ్లి చేసుకున్నాడు. మనసు తిప్పేశారు వాళ్ళు. సొలొమోను ఎంత జ్ఞాని! భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. జ్ఞానం కలిగిన వాడు, ముందు లేరు తర్వాత లేరు. ఆ మాటకు వస్తే అంత జ్ఞానం కలిగిన వాడు భార్యలు దేవుని భక్తి నుండి అతన్ని తొలగించేశాడు, తిప్పేశారు, మనసు తిప్పారంటాడు. అదనమాట తప్పు జరిగిపోయింది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, పురుషుడిగా నీ బాధ్యత, నీ కుటుంబము లోకానికి వేరుగా బతకాలి. లోకానికి వేరుగా, లోకం నడిచే మార్గంలో నడవకూడదు. లోకం చూసే దృష్టితో నీ దృష్టి ఉండకూడదు. లోకంలో ఉన్నవాడు అపవాది బంధకాల్లో ఉన్నవాడు. వాడు అపవాది వాడిలో కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపవాది బంధకాల్లో ఉన్నవాడు. వాడు అపవాది చర్యలు వాడిలో ఉన్నాయి. వాడిని అపవాది నడిపిస్తుంది. నిన్నెవడు నడిపిస్తున్నాడు? నిన్ను దేవుడు నడిపిస్తున్నాడు. నిబంధన సంబంధివి నీవు.
దేవుని ప్రజలు అన్ని జనులతో వివాహ బాంధవ్యం పెట్టుకోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఈ అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతిని, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఎవరది? సాతాను. అవిధేయులను ప్రేరేపించు శక్తి కలిగిన వాడు, అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం నడుచుకునేటువంటి వాడు. వాటితో మనకు సంబంధం లేవు. మనము దేవుని యొక్క నిబంధనలో నడుచుకునేవాడు. తేడా అన్నమాట. చీకటి వెలుగు, నీతి దుర్నీతి, పొత్తు లేదు అన్నాడు. విశ్వాసి అవిశ్వాసితో పాలెక్కడిది? మనం దేవుని ఆలయమా ఉన్నాం, వాళ్ళు విగ్రహాలు ఉన్నారు. పొత్తు లేదు అని చెప్పేసి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞను తిరస్కరించి అన్యజనులతో వివాహ బాంధవ్యాలు చేసుకోవడం వలన దేవుడి కోపం రగిలింది. మొదటి న్యాయాధిపతి దేవుడు ఓత్నియేలును ఏర్పాటు చేసి పెట్టాడు. బ్రేక్ తీసుకుందాం. మనం ఓత్నియేలుని ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ మాట చదివి బ్రేక్ తీసుకుందాం. యెహోషువ ఆ న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను కనుక ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధములకు బయలుదేరగా యెహోవా అరామ్నహారాయిము రాజైన కుషాన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కుషాన్రిషాతాయిమును జయించేశాడు. అప్పుడు 40 సంవత్సరాలు దేశము నెమ్మది పొందెను. 40 సంవత్సరాలు దేశం నెమ్మది పొంది. అటు తర్వాత కనజు కుమారుని ఒత్నియేలు మృతి పొందింది. 2 సంవత్సరాలు నెమ్మది, 40 సంవత్సరాలు నెమ్మది దయచేశాడు దేవుడు. ఒత్నియేలు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో న్యాయాధిపతి అయి న్యాయం తీర్చేవాడు, తీర్పు తీర్చేవాడు అన్నమాట. ఇశ్రాయేల్ మధ్యలో న్యాయం తీర్చేవాడు, ధర్మశాస్త్రాన్ని బట్టి న్యాయం తీర్చేవాడు ఒత్నియేలు. యూదా గోత్రానికి చెందినవాడు. బ్రేక్ తీసుకుందాం, మరలా వచ్చి గ్రంథాన్ని నేర్చుకుంటాం. పది నిమిషాలు బ్రేక్ ఉంది. తర్వాత 2 నిమిషాలు వచ్చి 10 నిమిషాలు